Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భారతదేశ నైసర్గిక స్వరూపం అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వారంతా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ అండి. ఇది వచ్చేసి 2024లో మనకు ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇది వచ్చేసి ఇంకా మనకి 2024లోనే ఇంకా ఫస్ట్ ఎడిషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో లభిస్తుంది. ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోకి సంబంధించి ఏ బిట్స్ అయినా కూడా మనకు గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి మీరు ఎంతో నమ్మకంగా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చండి. నెక్స్ట్ అయితే మన కంటెంట్లోకి అయితే వెళ్దాం. మొదట అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం కంటెంట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి కంటెంట్. దీన్ని నేను స్క్రోల్ చేస్తుంటాను, మీరైతే దాన్ని ఒకసారి చదవండి. ఇది వచ్చేసి మనకు 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించిన సమాచారం అయితే ఈ టెక్స్ట్ బుక్లో అయితే పొందుపరిచారండి. 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి జాగ్రఫీ అండి. ఇది మనకైతే ఈ చాప్టర్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బిట్స్ దాదాపు 63 బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా అయితే చూడండి. దీన్ని ఒకసారి మీరు చదవడం వల్ల మీరు అక్కడైతే ప్రాక్టీస్ బిట్స్లో ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చండి. ఎవరైనా టెక్స్ట్ బుక్ చదివి ఉన్నట్లయితే మీరు ఈ బిట్స్ని మీరు ప్రాక్టీస్ బిట్స్గా యూజ్ చేసుకుంటూ మీ యొక్క టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న అవకాశంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బిట్స్ చేసినప్పటికీ మీకు ఇంకా ఈ బిట్స్కి ఆన్సర్ సరిగ్గా రానట్లయితే ఇంకా మరోసారి చదవండి. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్కి చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇదంతా వచ్చేసి కంటెంటే మనకు. దీని తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం కంటెంట్ అంతా చూసాక. ఈ కంటెంట్ అయితే మీరు ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే చాలా సులువుగా అర్థమవుతాయి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయండి. దీని తర్వాత మనం ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్టయితే భారతదేశాన్ని ఎన్ని నైసర్గిక స్వరూపాలుగా విభజించారు? మన భారతదేశాన్ని మనకు 6 స్వరూపాలుగా అయితే విభజించారండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే హిమాలయాలు ఉన్న స్థానంలో ఏ సముద్రం ఉండేది? ఇప్పుడున్న హిమాలయాల స్థానంలో మనకు టెతిస్ సముద్రం అయితే ఉండేదండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది ఆప్షన్స్లో మనకు ఒకటైతే సరికాని సమాధానం ఉందండి, అదైతే ఐడెంటిఫై చేద్దాము. హిమాలయాలు సంపీడన బలం వల్ల ఏర్పడ్డాయి, ఇది సరైనదే. అంగారా గోండ్వానాలు ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి, ఇది కూడా సరైనదే. ఆప్షన్ 3 చూసినట్టయితే పెంతాల్సా అనే సముద్రంలో హిమాలయాలు ఏర్పడ్డాయి అని ఉంది. ఇక్కడ పెంతాల్సా కాదండి, టెతిస్ అని అయితే ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్టయితే హిమాలయాల్లో విస్తరించిన శిలలు క్రింది వానిలో ఏవి? హిమాలయాల్లో విస్తరించిన శిలలు వచ్చేసి గ్రానైట్, నీస్ శిలలండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే క్రింది వానిలో భారతదేశంలో విస్తరించని పర్వత శిఖరం ఏది? భారతదేశంలో విస్తరించని పర్వత శిఖరం వచ్చేసి మనకు అన్నపూర్ణ అండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే మకాలు అనే శిఖరం విస్తరించిన దేశం క్రింది వానిలో ఏది? మనకు మకాలు అనే శిఖరం వచ్చేసి నేపాల్లో విస్తరించిందండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే ఒక సైడ్ వచ్చేసి పర్వత శిఖరం ఇచ్చారు, ఇటు సైడ్ వచ్చేసి ఆ పర్వత శిఖరం యొక్క ఎత్తు అయితే మీటర్ల రూపంలో ఇచ్చారండి. ఒకటి చూసినట్టయితే కాంచనగంగా యొక్క ఎత్తు వచ్చేసి 8598 మీటర్లు అండి. నెక్స్ట్ నంగా ప్రభాత్ ఎత్తు వచ్చేసి 8126 మీటర్ల ఎత్తు. నెక్స్ట్ నందాదేవి ఎత్తు వచ్చేసి 7817 మీటర్ల ఎత్తు అయితే ఉంది.
నెక్స్ట్ అన్నపూర్ణ ఎత్తు వచ్చేసి 8078 మీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే నేపాల్లో విస్తరించిన గుర్లా మందాత శిఖరం ఎత్తు క్రింది వానిలో ఏది? గుర్లా మందాత శిఖరం ఎత్తు వచ్చేసి 7728 మీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 9 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9లో కులు కాంగ్రా అనేవి క్రింది వానిలో దేనికి సంబంధించినవి? కులు కాంగ్రా అనేవి వచ్చేసి మనకు లోయలండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే హిమాచల్ శివాలిక్ మధ్య విస్తరించిన ధైర్య లోయలను ఇలా పిలుస్తారు. హిమాచల్ శివాలిక్ మధ్య విస్తరించిన ధైర్య లోయలను డూన్స్ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే పంజాబ్ హిమాలయాలని వీటిని పిలుస్తారు. పంజాబ్ హిమాలయాలని సింధు సట్లెజ్ నదుల మధ్య గల ప్రాంతాన్ని పంజాబ్ హిమాలయాలని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 12లో గంగా మైదానం ప్రధానంగా ఈ రెండు నదుల మధ్య విస్తరించి ఉంది. గంగా మైదానం వచ్చేసి మనకు గగ్గర్ తీస్తా నదుల మధ్య అయితే విస్తరించి ఉందండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్టయితే బ్రహ్మపుత్ర మైదానం విస్తరించిన రాష్ట్రం క్రింది వానిలో ఏది? మనకు బ్రహ్మపుత్ర మైదానం వచ్చేసి అస్సాం రాష్ట్రంలో విస్తరించి ఉందండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో మీజో పర్వత ప్రాంతాల్లో విస్తరించిన ఒండ్రు నేలలు క్రింది వానిలో ఏవి? మీజో పర్వత ప్రాంతాల్లో విస్తరించిన ఒండ్రు నేలలు వచ్చేసి మనకు బంగార్ అండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, బంగార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15లో వీటిని స్థానికంగా కంకర అని పిలుస్తారు. స్థానికంగా కంకర అని బంగారు నేలలను అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే ఉన్నత హిమాలయాలను ఏ పేరుతో పిలుస్తారు? ఉన్నత హిమాలయాలను హిమాద్రి అనే పేరుతో అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే ఉన్నత హిమాలయాలు సగటున ఎంత ఎత్తును కలిగి ఉన్నాయి? ఉన్నత హిమాలయాలు సగటు ఎత్తు వచ్చేసి 6100 మీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే 8126 మీటర్ల ఎత్తు కలిగిన పర్వత శిఖరం క్రింది వానిలో ఏది? మనకు నంగా ప్రభాత్ యొక్క ఎత్తు చూసినట్టయితే 8126 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19లో కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో కలదు? మనకు కాంచనగంగా శిఖరం వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో అయితే కలదండి. దీన్ని వచ్చేసి కాశీ అని అయితే గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20లో అస్సాంలోని శివాలిక్ కొండల ప్రాంతీయ నామం ఏంటి? అస్సాంలో ఉన్నటువంటి శివాలిక్ కొండల ప్రాంతీయ నామం వచ్చేసి కచార్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు అస్సాం ఛాయ్ అని అయితే మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ చా ఉంది, అస్సాం ఛాయ్ అని అయితే గుర్తుపెట్టుకోండి, కచార్ అని గుర్తుంటుంది. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అయితే చూద్దాం. డార్జిలింగ్ అనే వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? డార్జిలింగ్ అనే వేసవి విడిది కేంద్రం వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్లో కలదు. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదైతే మనకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 చూసినట్టయితే భారతదేశ దక్షిణ భాగం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వలన అక్కడ ఏ విధంగా మన భారతదేశం యొక్క ప్రభావితం ఉంటుంది అని చూసినట్టయితే మన భారతదేశ దక్షిణ భాగం భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది. దీనివల్ల సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భారతదేశం కంటే ఎక్కువగా అయితే ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అయితే చూద్దాం. ఇటువైపు వచ్చేసి మనకు కనుమల పేర్లు ఇచ్చారు, అటు సైడ్ వచ్చేసి ఉన్న రాష్ట్రాలు అయితే ఇచ్చారు. బూర్జిల్ అనే దానికి వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ అండి. బారాచిల్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, నీతిలాప్ వచ్చేసి ఉత్తరాఖండ్, నాదులా వచ్చేసి సిక్కిం అండి. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే హిమాచల్ పర్వతాలలో లేని పర్వత శ్రేణి క్రింది వానిలో ఏది? హిమాచల్ పర్వతాలలో లేని పర్వత శ్రేణి వచ్చేసి కారాకోరం అండి. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25 చూసినట్టయితే ముస్సోరీ అనే వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? ముస్సోరీ అనే వేసవి విడిది కేంద్రం వచ్చేసి ఉత్తరాఖండ్లో కలదండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే ఈ క్రింది వాటిలో ప్రత్యేకంగా విస్తరించిన వేసవి విడిది కేంద్రం ఏది? ప్రత్యేకంగా విస్తరించిన వేసవి విడిది కేంద్రం వచ్చేసి మౌంట్ అబు అండి.
క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూసినట్టయితే మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో కలవు? మనకు మిస్మి కొండలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో కలవండి. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూసినట్టయితే పూర్వాంచల్ పర్వతాల్లో మికిరా కొండలు ఏ రాష్ట్రంలో కలవు? పూర్వాంచల్ పర్వతాల్లోని మికిరా కొండలు అస్సాం రాష్ట్రంలో అయితే కలవండి. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 29లో పూర్వాంచల్ పర్వతాల్లో ఉన్నటువంటి కొండలు రాష్ట్రాలను జతపరచుము. ఇటు సైడ్ వచ్చేసి కొండలు ఉన్నాయి, అటు సైడ్ వచ్చేసి రాష్ట్రాలు ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మనం పాట్కాయ్ కొండలు చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. లుషాయి కొండలు చూసినట్టయితే మిజోరంలో ఉన్నాయి. కాశీగారో కొండలు వచ్చేసి మనకు మేఘాలయలో ఉన్నాయి. మికిరా కొండలు వచ్చేసి మనకు అస్సాంలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే హిమాచల్ పర్వతాల సగటు ఎత్తు ఎంత? హిమాచల్ పర్వతాల యొక్క సగటు ఎత్తు వచ్చేసి 3700 నుంచి 4500 మీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే మాక్డోక్ డింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలదు? మాక్డోక్ డింపెప్ లోయ మేఘాలయ రాష్ట్రంలో కలదండి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే దిహాంగ్ లోయ మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో కలవు? మనకు దిహాంగ్ లోయ మిష్మి కొండలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో కలవండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూసినట్టయితే గంగా సింధు మైదానానికి చెందని అంశాన్ని గుర్తించండి. గంగా సింధు మైదానానికి చెందని అంశం తూర్పు భాగం బంగ్లాదేశ్లో కలదు అని అయితే ఉందండి. తూర్పు భాగం మొత్తం బంగ్లాదేశ్లో అయితే లేదు. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్టయితే గంగా సింధు మైదానంలోని ఒండ్రు నేలలను వాటి లక్షణాలతో జతపరచుము. క్వశ్చన్ నెంబర్ 34లో ఏ చూసినట్టయితే బాబర్ నేలలు వచ్చేసి గులకరాలతో కూడిన సచిద్ర నేలలు అండి. తెరాయి వచ్చేసి చిత్తడి నేలలు. ఖాదర్ వచ్చేసి పాత ఒండ్రు మట్టి. బంగారు వచ్చేసి నూతన ఒండ్రు మట్టి. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35 చూసినట్టయితే క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వాక్యం వచ్చేసి ద్వీపకల్ప పీఠభూమి అగ్నిశిలలు అవక్షేప శిలలతో విస్తరించి ఉన్నాయనేది అయితే సరికాని సమాధానం అండి. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 అయితే చూద్దాం. ద్వీపకల్పంలో తూర్పు అంచులలో విస్తరించిన పీఠభూమి క్రింది వానిలో ఏది? ద్వీపకల్పంలో తూర్పు అంచులలో విస్తరించిన పీఠభూమి వచ్చేసి మైకాల్ పీఠభూమి అండి. క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 37 చూసినట్టయితే తూర్పు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం క్రింది వానిలో ఏది? తూర్పు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం వచ్చేసి మనకు గుడలూరు అండి. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన అన్నామలై కొండలలోని అనైముడి శిఖరం ఎత్తు ఎంత? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన అన్నమలై కొండలలోని అనైముడి శిఖరం ఎత్తు వచ్చేసి 2695 మీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 38కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూసినట్లయితే దొడబెట్ట శిఖరం ఇక్కడ గోచరిస్తుంది. మనకు దొడబెట్ట శిఖరం వచ్చేసి నీలగిరి పర్వతాల్లో అయితే ఉంటుందండి, నీలగిరి కొండల్లో. క్వశ్చన్ నెంబర్ 39కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40 చూసినట్టయితే క్రింది వాణిలో సరికాని అంశం ఏది? క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అరవల్లి పర్వతాల వర్షఛాయ ప్రాంతమే తార్ ఎడారి. క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 చూసినట్టయితే తూర్పు తీరంలో లేని తీరం క్రింది వానిలో ఏది? తూర్పు తీరంలో లేని తీరం అంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రాంతం అండి. కొంకన్ తీరం వచ్చేసి పశ్చిమ తీరంలో ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 41కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూసినట్టయితే మలబారు తీరం ఏ రాష్ట్రంలో కలదు? మనకి మలబారు తీరం వచ్చేసి కేరళ రాష్ట్రంలో కలదండి. క్వశ్చన్ నెంబర్ 42కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 43 చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు ఏ పర్వతాల పొడిగింపుగా సముద్రంలో ఏర్పడ్డాయి? అండమాన్ నికోబార్ దీవుల పర్వతాల పొడిగింపు ఆర్కాన్ యోమా అండి. క్వశ్చన్ నెంబర్ 43కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44లో భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ నికోబార్లో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 44కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూసినట్టయితే భారతదేశపు దక్షిణ చివరి కొన ఏది? భారతదేశానికి చివరి కొన ఉన్నది వచ్చేసి ఇందిరా పాయింట్ అండి. క్వశ్చన్ నెంబర్ 45కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూసినట్టయితే
ప్రవాల భిత్తికలతో ఏర్పడ్డ దీవులు ఏవి? ప్రవాల భిత్తికలతో ఏర్పడ్డ దీవులు వచ్చేసి లక్షద్వీపులు అండి. క్వశ్చన్ నెంబర్ 46కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూసినట్లయితే భారత్ను శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి క్రింది వానిలో ఏది? భారత్ను శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి వచ్చేసి పాక్ జలసంధి అండి. క్వశ్చన్ నెంబర్ 47కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 48 చూసినట్లయితే క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎన్నుకొనుము. సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 3 అండి. వింధ్యా పర్వతాలు నర్మదా తపతి నదుల మధ్య కలవు అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 48కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూసినట్లయితే ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర భాగాన్ని మాల్వా పీఠభూమి అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 49కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 అయితే చూద్దాం. పళని కొండలు ఏ రాష్ట్రంలో కలవు? పళని కొండలు వచ్చేసి మనకు తమిళనాడులో అయితే కలవండి. క్వశ్చన్ నెంబర్ 50కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 51లో ద్వీపకల్ప పీఠభూమికి చెందని అంశం ఏది? ద్వీపకల్ప పీఠభూమికి చెందని అంశం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇవి తూర్పున ఎత్తుగా ఉండి పడమటి వైపుకు వాలి ఉంటాయని, ఇది ఆపోజిట్ అండి. పడమటి ఎత్తుగా ఉండి తూర్పు వైపుకి అయితే వాలి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 51కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 52 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 52లో క్రింది వాటిలో సరికాని అంశం ఏది? క్రింది వాటిలో సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 4 అండి. పశ్చిమ తీరం దక్షిణంలో కోరమాండల్ తీరంలో కలదు అని అయితే ఉంది. ఇది వచ్చేసి కోరమాండల్ తీరం తూర్పు తీరంలో అయితే కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 52కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూసినట్టయితే భారతదేశానికి తూర్పు సరిహద్దులో ఉన్న హిమాలయాలు క్రింది వానిలో ఏవి? భారతదేశానికి తూర్పు సరిహద్దులో ఉన్న హిమాలయాలు వచ్చేసి పూర్వాంచల్ పర్వతాలండి. క్వశ్చన్ నెంబర్ 53కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూసినట్టయితే శివాలిక్ పర్వత పాదాల వద్ద గులకరాళ్లతో కూడిన నేలలను ఏమని పిలుస్తారు? శివాలిక్ పర్వత పాదాల వద్ద గులకరాళ్లతో ఏర్పడిన నేలలను భాబర్ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 54కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 55 చూసినట్టయితే ఒకప్పుడు దట్టమైన అడవులు వైవిధ్యభరితమైన వన్యప్రాణులతో కూడిన ప్రాంతం క్రింది వానిలో ఒకటి ఉందండి. క్వశ్చన్ నెంబర్ 55కి సంబంధించిన ఆప్షన్ని మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. వింధ్యా పర్వతాల తూర్పు భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? వింధ్యా పర్వతాల యొక్క తూర్పు ప్రాంతాన్ని ఖైమూర్ కొండలను అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్లయితే కారాకోరం జస్కర్ పర్వత శ్రేణులు ఏ మండలంలో ఉన్నాయి? కారాకోరం జస్కర్ పర్వత శ్రేణులు వచ్చేసి ట్రాన్స్ పర్వత శ్రేణులు అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అయితే చూద్దాం. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర అంచులు వేటిని కలిగి ఉన్నాయి? ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర అంచులు బుందేల్ఖండ్ బాగేల్ఖండ్ అయితే కలిగి ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్టయితే భారతదేశ శీతోష్ణ స్థితిని హిమాలయాలు ప్రభావితం చేయని అంశం ఏది? మన భారతదేశ శీతోష్ణ స్థితిని హిమాలయాలు ప్రభావితం చేయని అంశం వచ్చేసి శీతాకాలంలో విక్షోభాలకు కారణం అవుతున్నాయి అనే అంశాన్ని అవి హిమాలయాలు అనేవి ప్రభావితం చేయలేదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే భారతదేశ తూర్పు తీర మైదాన విస్తీర్ణం అనేది ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. భారతదేశ తూర్పు తీర మైదాన విస్తీర్ణం మహానది నుంచి కన్యాకుమారి వరకు అయితే విస్తరించి ఉంది. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూసినట్టయితే లక్షద్వీపుల వైశాల్యం ఎంత? లక్షద్వీపుల వైశాల్యం వచ్చేసి 32 చదరపు కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 61కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 చూసినట్టయితే ఈ జలభాగం సంపీడనానికి గురి కావటం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. టెథిస్ అనే జలభాగం సంపీడనానికి గురి కావటం వల్ల హిమాలయాలు అయితే ఏర్పడ్డాయండి. క్వశ్చన్ నెంబర్ 62కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూసినట్టయితే థార్ ఎడారిలో విస్తరించిన అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏ పేరుతో పిలుస్తారు? థార్ ఎడారిలో విస్తరించిన అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలనే బార్కన్స్ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 63కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ చాప్టర్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఇంతటితో కంప్లీట్ అయ్యాయండి. మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు మాకు ఏదైనా సందేశాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.
మా వీడియోని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి వీడియో. ఆ నేమ్ వచ్చేసి మనకు భారతదేశ శీతోష్ణ స్థితి అండి. దానికి సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్తో అయితే మీ ముందుకైతే వస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ టు ఆల్. కీప్ వాచింగ్. బాయ్.